తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుమలగిరులు గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పోటెత్తిన నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి దాదాపు 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారం తిరుమల అరిపిలి తనిఖీ కేంద్రం దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుమల గిరులన్నీ కూడా గోవింద నామస్మరణలతో కూడా మారుమోగుతున్న పరిస్థితి. దాదాపు తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి క్యూ లైన్ల వెలుపల భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే నారాయణగిరి ఉద్యానవనం, అలాగే ఏదైతే గోగర్భం డ్యామ్ వద్ద ఉన్న ఆక్టోపస్ బిల్డింగ్ వద్ద ఉన్న క్యూ లైన్ల వద్ద భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా కంపార్ట్మెంట్లన్నీ కూడా నిండిపోయి సర్వదర్శన భక్తులకు 24 గంటల పైగా కూడా దర్శన సమయం పడుతుందని టీటీడీ ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి. మరోపక్క తిరుపతిలో పెద్ద ఎత్తున తిరుమలకు వాహనాలు వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు వాహనాల చెక్కింగ్కే గంట సమయం పట్టే పరిస్థితి ఇక్కడ నెలకొందంటే మనం చూడొచ్చు. విజువల్స్లో పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా క్యూ లైన్లలో ఇక్కడ వెళ్తూ కూడా చెకింగ్ చేసుకొని అటు తర్వాత వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మనతో పాటు కొంతమంది ఇక్కడ వెహికల్స్లో ఉన్నారు. చెప్పండి, మీరు ఈ క్యూ లైన్లోకి ఎంతసేపు పట్టింది? ఇక్కడికి వచ్చి ఇక్కడ వరకు రావడానికి ఎంతసేపు పట్టింది? 1 అవర్ అయింది. 1 అవర్ నుంచి అయింది. చెప్పండి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి వస్తున్నాను. మీకు టికెట్స్ ఉన్నాయా? టికెట్స్ ఉంది. క్యూ లైన్ లోకి మీరు ఇక్కడ అలిపిరి చెక్ పాయింట్ వద్ద వచ్చినప్పటి నుంచి ఎంతసేపు పట్టింది? 1 అవర్ పట్టింది. 1 అవర్ అయింది. ఏదైతే క్యూ లైన్ లో ఉన్న భక్తులు దాదాపు అక్కడ కాకుండా తిరుపతిలో వాహనదారులు కూడా దాదాపు గంట సమయం కూడా వాహనాలలోనే గడుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మరికొన్ని వాహనాలు కూడా ఇక్కడే ఉన్నాయి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు ఇక్కడ పడుతుంది? మీకు చెకింగ్ అయ్యిందా? ఎప్పుడు తిరుమలకి వెళ్ళే పరిస్థితి? మాకు ఇంకా చెకింగ్ కాలేదండి. మేము బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇదే ట్రాఫిక్లో వస్తున్నాము. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము. చాలా 1 అవర్ అవుతుంది ఈజీగా, 40 మినిట్స్ వరకు. అంటే మీరు అలిపిరి దగ్గరకు వచ్చినాక 1 అవర్ పడుతుంది. 40 మినిట్స్ అయింది. కాలేదు, దగ్గరలో ఇంకా 20 మినిట్స్ అనుకుంటున్నాం. ముందు చూడాలి. ఏదైతే వాహనదారులు కూడా ఒకటే చెప్తున్నారు, పెద్ద ఎత్తున వాహనాలు అన్ని కూడా క్యూ లైన్ లో వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంటే క్యూగా వెళ్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. వాహనాలన్నీ కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతే తిరుమలకు అనుమతిచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ వాహనదారులంతా కూడా అన్ని ఏదైతే క్యూ లైన్ ఇక్కడ లైన్లలో వెళ్తూ ఉంటారో 1 నుంచి 12 లైన్ల వరకు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ లైన్ల ద్వారానే భక్తులు వాహనాల ద్వారా అలిపిరి నుంచి కూడా తిరుమలకు వెళ్లే పరిస్థితి ఉంటుంది. పెద్ద ఎత్తున వాహనదారులు సొంత వాహనాలలో తిరుమలకు వస్తున్న సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వాహనాలు బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు నిన్న ఒక్కరోజే 4,000 నుంచి కూడా 5,000 వాహనాలు కూడా వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ దాదాపు వాహనదారులు ఎంతెంతసేపు వెయిట్ చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఎంతసేపు పడుతుంది క్యూ లైన్? తిరుపతి సార్, లోకలే 1 అవర్ పడుతుంది సార్. 1 అవర్ 1.5 అవర్ పైన పడుతుంది. ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యారు మీరు? మా బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎంట్రీ. బాలాజీ బస్ స్టాండ్ నుంచి అదే తిరుమలకి లోకలే అలిపిరి టోల్ గేట్. అలిపిరి టోల్ గేట్ నుంచి బయటపడాలంటేనే దాదాపు గంట సమయం పడుతుందనే కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క మనం చూడొచ్చు, వాహనదారులంతా కూడా పెద్ద ఎత్తున వాహనాలలో ఇక్కడికి తిరుమలకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వాహనదారులంతా కూడా తమకు కేటాయించిన లైన్ల ద్వారా కూడా తిరుమలకు వెళుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు బాలాజీ బస్టాండ్ నుంచి అలిపిరి తనిఖీ కేంద్రం వరకు దాదాపు 40 నిమిషాలు పడుతుంది. అలాగే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే మరో అరగంట పట్టే పరిస్థితి ఉందనే కూడా వారంతా కూడా అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడే ఎంతసేపు పడితే ఇంకా స్వామివారి దర్శనం ఎంతసేపు పడుతుంది అనేది పరిస్థితి వాళ్ళు చెప్తున్నారు. అని చెప్పండి, మీరు ఎంతసేపు అయింది ఈ లైన్లోకి వచ్చి? చెకింగ్ అయింది 1 అవర్గా అయింది. నిలిచినుంటే నిలిచినుంటే ఇంకా లేదు బ్రీట అబ్బిగేదా ఏర్పాటు దేవస్థానం ఉండి చేయవాళ్ళ బ్రీట దర్శన చెక్కింగ్ ఇంకా లేదు. ఇంకా 1 గంట వేళ ఎగుమేళ ఉండి మీరు ఉడుమలపేట, తిరుపూర్ டிஸ்ட்ரிக்ட், தமிழ்நாடு. தமிழ்ல ரொம்ப நாங்கள் கிட்டத்தட்ட 1.5 மணி நேரமாக நாங்கள் வெயிட் பண்ணிட்டு இருக்கிறோங்க சார். சரிங்களா? இதுக்கு வேற ஏதாச்சும் இவங்க ஏற்பாடு பண்ணணும். இப்போ நம்மளை மாதிரி வயசானவங்க, குழந்தைகள் இவங்கெல்லாம் ரொம்ப நேரம் ரொம்ப வெயிட் பண்ணுறாங்க. ரொம்ப கஷ்டமாக இருக்குது எல்லாத்துக்குமே. இப்போ நம்ம வயசுக்கு
கிட்டத்தட்ட 1 மணி நேரம், இன்னும் 1 மணி நேரம் ஆக மாட்டிருக்குதுங்க. அதனால தேவஸ்தானத்திலிருந்து அதுக்கு மாற்று ஏற்பாடு சீக்கிரம் பண்ணணும். అదైతే నాంగ சொல்றோம், జలాదికి తెలియజేసుకున్నాం. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనే కూడా భక్తులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి వరుస సెలవుల కారణంగా కూడా భక్తులు తిరుమలకు పోటెత్తారు. తిరుమలలో ఇచ్చే ఏదైతే శ్రీవాణి టికెట్లు ఏవైతే ఆఫ్లైన్ ద్వారా ఇస్తారో ఆ టికెట్లను కూడా టీటీడీ ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి. 27, 28, 29 ఈ 3 రోజుల పాటు శ్రీవాణి టికెట్లు ఆఫ్లైన్ ద్వారా ఇచ్చే తిరుమలలో ఇచ్చే టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసిన పరిస్థితి. దానికి అనుగుణంగా కూడా భక్తులు తమ ప్రయాణాలు చేసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి. మరోపక్క తిరుమలలో భక్తుల రద్దీ ఇలాగే కొనసాగే పరిస్థితుల్లో దాదాపు స్వామివారి దర్శనానికి 24 గంటలకు పైగా కూడా పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి భక్తులు క్యూ లైన్ల వెలుపల వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. చిన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఏదైతే వాహనాలలో వెళ్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దాదాపు గంట నుంచి 2 గంటల సేపు కూడా తమకు ఈ తనిఖీలలో గడిచిపోతుందనే కూడా భక్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులంతా కూడా దీనికి అంటే టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి భక్తులు తొందరగా తిరుమలకు వెళ్లే విధంగా చూడాలని కూడా భక్తులంతా కూడా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలిపిరి కేంద్రం వద్ద దాదాపు గంటకు పైగా కూడా వాహనాలు బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా ఇదే పరిస్థితి నెలకొందనే కూడా భక్తులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద టీటీడీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైతే ఇక్కడ క్యూ లైన్లో దాదాపు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి వాహనదారులు అనేనని కూడా తెలుస్తుంది. కానీ టీటీడీ దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందనే కూడా భక్తులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా కొనసాగుతూనే ఉందనే చెప్పాలి. ఈ 2-3 రోజుల పాటు కూడా ఈ భక్తుల రద్దీ ఇదే విధంగా కొనసాగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని భక్తులు అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి నుంచి.